IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎంతో ఉత్కంఠగా వేచిన వేళ ఆరా సంస్థ సంబంధించి మస్తాన్ గారు అయితే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ ఎట్లా కలెక్ట్ చేశారు ఏంటని మాట్లాడదాం. సార్, ఏ విధంగా కలెక్ట్ చేశారు శాంపిల్స్, ఏ విధంగా మీరైతే ఈ రిజల్ట్ ఎగ్జిట్ పోల్ విడుదల చేశారు? ఎప్పటిలాగానే శాంపిల్స్ ఉంటాయి, సర్వే మెకానిజం ఉంటుంది, కొత్త మెకానిజం అంటే ఏమి లేదు, ఎప్పటిలాంటి మెకానిజం. అదే ఎప్పుడు లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో హీట్ క్రియేట్ అయిందంటే, ఎలక్షన్ హీట్ క్రియేట్ అయింది తప్పితే ఆరా సంస్థ ఎప్పుడు లాగానే ప్రీ పోల్ పోస్ట్ పోల్ ఎట్లా చేస్తుంది. ఈ సంవత్సరం కూడా పోస్ట్ పోల్ ఎట్లా చేసాము. పోలింగ్ జరిగిన మాట వాస్తవం. పోలింగ్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఒకసారి చూసుకుంటే, పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో అన్ని కూడా వైఎస్ఆర్సీపీ అనుకూల ప్రాంతాల్లో ఎక్కువ పోలింగ్ జరిగింది. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఉండేటువంటి పోలింగ్ బూత్లు ఎక్కువ పోలింగ్ జరిగింది. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో ఎక్కువ పోలింగ్ జరిగింది. వీటన్నిటి కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండబోతా ఉంది. లక్ష్యం ఎంతైనా పెట్టుకోవచ్చు, లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి లక్ష్యాన్ని సాధిస్తారనుకోవటం సాధ్యం కాదు. అవతల 3 పార్టీలు కలిసి ఉన్నాయి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసిన తర్వాత 175 సాధించడం అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. 175 నుండి తగ్గినాయి కాబట్టి ఏదో ఫెయిల్ అయినట్టు కాదు. కానీ 2019లో ఏదైతే ఓటు బ్యాంక్ వచ్చిందో ఆ ఓటు బ్యాంక్ ఇంకా క్యారీ అవుతుంది. అది గొప్ప విషయం. ఆ ఓటు బ్యాంకు 49% మించి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ క్యారీ అవడం అనేది గొప్ప విషయం. కూటమికి అడ్వాంటేజ్ జనసేన, కూటమికి అడ్వాంటేజ్ చంద్రబాబు గారు పాలనాధ్యక్షుడు అని పేరు ఉండడం. వైఎస్ఆర్సీపీకి అనుకూలత మహిళలు, వైఎస్ఆర్సీపీ అంతా బీసీ వర్గాలు. ఈ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీతో ఉన్న కారణంగా ఇంత ఓటు బ్యాంక్ వచ్చింది. తెలుగుదేశం పార్టీతో రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు, నిరుద్యోగులు, యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరూ ఉన్న కారణంగా వాళ్ళకి ఆ ఓటు బ్యాంక్ సాధ్యమైంది. వాస్తవంగా అయితే అవి పెద్ద పెద్ద నియోజకవర్గాలు, అంటే ప్రతిపక్షం వైపు నుండి ముఖ్యంగా బాలకృష్ణ గారు పోటీ చేసిన, లోకేష్ గారు పోటీ చేసిన, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన, ఇవన్నిట్లో మహిళలు నిల్చోబెట్టడం అనేటువంటిది వాళ్ళు వ్యూహాత్మకమైనటువంటిది. ఇది మహిళల కారణంగా, మహిళలు సహజంగా ఒక మహిళ నిలబడినప్పుడు మహిళలందరూ అట్రాక్ట్ అవుతారు, అందుకని వాళ్ళు నిలబెట్టారు అనేటువంటిది నా అభిప్రాయం. మహిళలను పెట్టినంత మాత్రానే వెంటనే ఏదో గెలిచేస్తాం అనేది కూడా కరెక్ట్ కాదు. బట్ మంచి పోటీ ఇవ్వగలిగారు. రాయలసీమలో గతంలాగా ఉండదు కదా. గతం 52లో 3 కదా, 49 ఇచ్చింది. ఈసారి 35 స్థానాలకు తగ్గకుండా వచ్చే అవకాశం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం బాగుంది, విశాఖపట్నంలో దెబ్బతింది. మిగతా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లా బాగుంది, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లా బాగుంది, గుంటూరు జిల్లా దెబ్బతింది.